మొబైల్ మసాలా వారి మూడు ముక్కల్లో చెప్పాలంటేలో మదరాసి గురించి తెలుసుకోవాలి. ఈ వారం 2 తెలుగు సినిమాలతో పాటు ఒక డబ్బింగ్ సినిమా కూడా రావడం జరిగింది. శివకార్తికేయన్ హీరోగా, డైరెక్టర్ మురుగదాస్ కలిసి చేసినటువంటి సినిమా మరి తెలుగు ప్రేక్షకులకు మంచి అంచనాలైతే పెంచింది. మరి ఎలా అనిపించిందో, ఎంతటి థ్రిల్ పంచిందో తెలుసుకుందాం. నంబర్ 1, మురుగదాస్ సినిమా అనగానే ఒక థ్రిల్, ఒక యాక్షన్ ఇవే గుర్తొస్తూ ఉంటాయి. ఆయన సినిమాల్లో వాణిజ్యాంశాలు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయో, సామాజిక అంశాల మేళవింపు కూడా అదే స్థాయిలో ప్రేక్షకులు మెప్పిస్తూ ఉంటుంది. ఒక మంచి విషయాన్ని కొంచెం కొత్తగా ఆలోచన రేకెత్తించేలా చెబుతూ ఇంట్రెస్టింగ్ గా కథల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. నంబర్ 2, తుపాకీ సిండికేట్ నేపథ్యం చాలా సినిమాల్లో చూస్తున్నదైనప్పటికీ కూడా తన మార్క్ కథనం, యాక్షన్ బ్లాక్స్ తో ఫస్ట్ హాఫ్ సినిమాని కొంచెం థ్రిల్లింగ్ గా నడిపించారు. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు బాగా మెప్పిస్తాయి. ఇక ఇంటర్వెల్ ముందు వచ్చేటువంటి సీన్స్ అయితే థ్రిల్ ని పంచుతాయి. చాలా సన్నివేశాలు ఊహకు అందుతూ ఉంటాయి, ముందుకు సాగుతూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లోనే ప్రాబ్లమ్స్ అన్ని చూస్తాం కదా, అక్కడికక్కడే తిరుగుతున్నట్టుగా, తెరపై అవే సన్నివేశాలు మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నట్టుగా, మరి థ్రిల్ పంచేటువంటి క్షణాలు కొంచెం తగ్గిపోతాయి అనమాట. సో ఫైనలీ చెప్పాలంటే కనుక ఫస్ట్ హాఫ్ శివకార్తికేయన్ పర్ఫార్మెన్స్ అండ్ కథలో ఉన్నటువంటి ట్విస్ట్ల కోసం మద్రాసి చూసేసుకోవచ్చు. అక్కడక్కడ ఆకట్టుకుంటాడు ఈ మద్రాసి. ఆర్జే సునీత రేటింగ్ 2.25 stars.